నల్గొండ జిల్లా బ్రాహ్మణవెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి కావడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నెల 7న సీఎం రేవంత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు సర్కార్ ముందుకెళ్తుంటే బీజేపీ నేతలు దొంగ నిద్రలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. మూసీ క్లీనింగ్ నకిరేకల్ నల్గొండ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిందన్నారు కోమటిరెడ్డి. ఈ బ్రాహ్మణవెల్లంలో 500 కోట్లతోని ఆగిపోయిన లెఫ్ట్ రైట్ కెనాల్తో పాటు మిగిలిన పనులన్నీ కూడా ఇక్కడనే వాళ్ళు ఆఫీసర్తో రివ్యూ చేసి గౌరవ మంత్రి జిల్లాకు చెందిన వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారు కూడా వస్తున్నారు. ఆ రోజు 500 పనులు ఈ శంకుస్థాపన శిలాఫలకం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసింది మీరు చూసిండు. అదే ప్రాంగణంలో ఈరోజు నేను స్థానిక ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు వీరేశం గారు అలాగే మరొక శాసనసభ్యులు మిర్యాలగూడ ప్రాంతంలో తన పేరున్న బిఎల్ఆర్ గారు కూడా రావడం జరిగింది. మా నాయకులందరూ ఇక్కడ రైతాంగానికి ఒక సంతోషకరమైన వార్త. మేము ఇది వస్తుందా లేదా అని డౌట్లో ఉండే మాకు, కానీ కాంగ్రెస్ పార్టీ రావడం మా ప్రాంత ప్రజలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు డైరెక్ట్ ఇండైరెక్ట్గా సొరంగం పూర్తి అయితేనేమో 24 గంటలు పానగాలకు నీళ్ళు వస్తే శ్రీశైలంకి వెళ్ళి నేరుగా లిఫ్ట్ అవసరం లేకుండా అప్పుడు 24 గంటలు మేము బ్రాహ్మణవెల్లంలకు పానగాల నుంచి 24 గంటలు కనిపించుకుంటూ 2 పంటలకు సాగునీరు ఇస్తాం. అది 2 సంవత్సరాలు సొరంగ మార్గం కూడా ఇవాళ 1000 కోట్లు అదనంగా ఇచ్చిండు. దాన్ని పక్క పెట్టింది పోయిన ప్రభుత్వం 10 ఏళ్ళు చేసుకొని కూర్చుంటాను ఆయన పక్క పెట్టిండు. అది కూడా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసిండు. అమెరికా నుంచి నన్ను పంపించి అక్కడికి వెళ్ళి కొన్ని స్పేర్ పార్ట్స్ తెప్పించి టనల్ బోరింగ్ మిషన్ పనులు కూడా జనవరిలో స్టార్ట్ చేస్తున్నాం. అది పూర్తి 2 సంవత్సరాలు పూర్తి అయితే ఇక ఈ ప్రాంతంలో సాగర్ కాలువ కింద ఎట్లా ఏ విధంగా 2 పంటలకు పారుగంత ద్వారా నీళ్లు ఇస్తున్నాం ప్రతి ఎకరానికి, ఆ విధంగా ఇచ్చే అవకాశం వచ్చింది. నిజంగా చాలా సంతోషకరమైన వారు. నా జీవితం ధన్యమైనట్టు. అలాగే మా ఎమ్మెల్యే వీరేశం గారి ఆయన కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు నగరికలకు 60,000 ఎకరాలు, నల్గొండకు 30,000 ఎకరాలు చిల్లర, మునుగోడుకు 6-7 ఎకరాలు మునుగోడు చెరువు నింపడం, శాలిగౌరవరం తుంగతుర్తి ప్రాంతానికి ఒక 6-7 ఎకరాలతో పాటు ఆ శాలిగౌరవం చెరువును నింపే విధంగా ఆ సొరంగం వస్తే ఇంకా అప్పుడు మేము పెంచుకుంటాం. దీని వెనక లిఫ్ట్ పెంచుకొని అటు పెంచుకోవడం కానీ వెనక మునుగోడు ప్రాంతానికి లిఫ్ట్ పెట్టుకొని అటు చేసుకోవచ్చు.